హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వంకాయ పచ్చడి చూపించబోతున్నాను. వంకాయ, టొమాటో ఇంకా పచ్చిమిర్చి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ముందుగా వంకాయ ముక్కల్ని కోసుకొని నేను సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఇందులో మనం మిర్చి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మిర్చిని మంచిగా వేయించుకోవాలి. మిర్చి అంతా మెత్తగా అయిపోవాలన్నమాట. కొంచెం కారం ఉన్న మిర్చియే తీసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఇక్కడ మిర్చి వేగిపోయాయి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. వంకాయ ముక్కలు కూడా ఇలాగే పచ్చిమిర్చి వేగినట్టు మంచిగా వేగాలి మెత్తగా. తర్వాత అందులోనే టొమాటో యాడ్ చేసుకుందాము. టొమాటో, వంకాయ అన్నీ మెత్తగా గుజ్జులాగా అయిపోయేలాగా మనం కొంచెం నూనెలో మగ్గించుకుందాము. ఒకసారి నూనెలో అంతా కలిసేలాగా కలుపుకొని మీరు ఒకసారి మూత పెట్టుకొని మంచిగా సిమ్లో పెట్టి మగ్గించుకోండి. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది. సో ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ మగ్గించుకుంటూ ఉండండి ముక్కల్ని. ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. మనం ఉడికించేటప్పుడే ఆయిల్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. చూసారు కదండి, మంచిగా మగ్గిపోయినాయి ముక్కలు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని యాడ్ చేసుకుందాం. ఫస్ట్లీ మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తుందన్నమాట మెంతి పొడి. తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను. మీ ఇష్టం వచ్చినట్టు కొన్ని తీసుకోండి. తర్వాత మనం ఇక్కడ పెట్టాం కదా వేయించి, ఆ ముక్కలు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పేస్ట్ అయిపోవాలన్నమాట మొత్తం ముక్కలన్నీ. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాం కదండి కళాయి, అదే కళాయిలో మనం ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుందాం పచ్చడికి. కళాయి తీసుకొని మనం అందులో ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకుందాం. అందులోనే కొంచెం ఇంగువ పొడి యాడ్ చేసుకొని పచ్చడిలో కలిపేసుకోవడమే.